Welcome to our channel MPC Foundation Academy. In this video we will discuss about the decimal numbers, multiplications and divisions of decimals. మనం వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మనము లాస్ట్ వీడియోలో అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్ చూసినాం కదా. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్స్ ఎలా డెసిమల్స్ని ఎలా మల్టిప్లికేషన్ చేయాలో మరి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. వీలైతే డివిజన్స్ కూడా చూద్దాం. See here multiplications of decimal numbers. See here, count the total number of digits after the decimal point in both the numbers to the multiplied. Now multiply both the numbers as usual without taking decimal into consideration. ఇక్కడ ఏమంటున్నాడంటే when we have to doing the multiplication of decimals, just we have to consider the without decimal point we have to consider the just numbers. Then you have to find the multiplication. When we have to get the resultant, in that resultant we have to keep a point total how many digits are there when we are observing the numbers. ఇక్కడ ఏమంటున్నాడంటే మనము మల్టిప్లికేషన్స్ చేసేటప్పుడు డెసిమల్ నెంబర్స్ని నార్మల్గా పాయింట్ అనేది తీసేసి నార్మల్గా ఎట్లా నెంబర్ని అయితే మల్టిప్లై చేస్తామో అట్లే మల్టిప్లై చేయాలి. చేసిన తర్వాత టోటల్ కౌంట్ చేయాలి. టోటల్ హౌ మెనీ నెంబర్ డిజిట్స్ ఆర్ దేర్ అని మనం రెండు డెసిమల్స్ పాయింట్స్ని కనుక కౌంట్ చేస్తే ఫస్ట్ దాంట్లో 2 పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. సెకండ్ తర్వాత కూడా పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఓవరాల్గా వచ్చిన ఆన్సర్లో టోటల్గా 4 డిజిట్స్ అనే తర్వాత పాయింట్ పెట్టాలి. మనం కొన్ని ఎగ్జాంపుల్ ద్వారా చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనం ఎగ్జాంపుల్ స్టార్ట్ చేద్దాం. ఒకటి ఇక్కడ ఏమన్నాడంటే చూడండి, నవ్ పుట్ ద డెసిమల్ ఇంటూ ద రిజల్టెంట్ నెంబర్ బిఫోర్ యాజ్ మెనీ నెంబర్స్ ఆఫ్ డిజిట్స్ యాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ ఇన్ బోత్ ద నెంబర్స్ టు బి మల్టిప్లైడ్. మనం తీసుకున్నటువంటి 2 నెంబర్ మల్టిప్లై చేసినప్పుడు ఆ 2 నెంబర్స్కి కూడా డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. ఆ ఫస్ట్ నెంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ని సెకండ్ నెంబర్లో ఉన్నటువంటి పాయింట్ తర్వాత ఉన్నటువంటి డిజిట్స్ని యాడ్ చేసుకొని వచ్చినటువంటి రిజల్టెంట్లో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వకుంటూ అన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ అనేది పెట్టాలి. మనం ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం, మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ 1.2 ఇంటూ 1.3 అనే దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మనం ఎగ్జాంపుల్ 1.2 ఇంటూ 1.3 కనుక చేస్తే ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి, అసలు పాయింట్ లేదనుకోవాలి. 12 ఇంటూ 13గా చేయాలి. ఫస్ట్ 12 ఇంటూ 13 చేయొచ్చు కదా మనకు ఆల్రెడీ. 13 ఇంటూ 12 రాసుకుందాం. చూడండి, 12 3 జా 36, 3 12 1 జా 12, 12 ప్లస్ 3 15. ఆన్సర్ నుంచి వచ్చింది 156 వచ్చింది. ఇక్కడ మరి ఈ పాయింట్ అనేది డెసిమల్ పాయింట్ అనేది ఎన్ని డిజిట్స్ తర్వాత పెట్టాలి అనేది క్వశ్చన్ మార్క్ మనకి. అటువంటిప్పుడు ఏం చేయాలి, మనం తీసుకున్నటువంటి 2 డిజిట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ డిజిట్ ఏముంది, ఫస్ట్ డెసిమల్ నెంబర్ ఏముంది, 1.2 ఉంది. డెసిమల్ తర్వాత ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఓన్లీ 1 నెంబరే ఉంది. అది ఏం నెంబర్, అది 2 ఉంది. అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 నెంబర్ ఉంది. నెక్స్ట్ 1.3 తర్వాత కూడా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 1.2 తర్వాత డెసిమల్ తర్వాత 1 నెంబర్ ఉంది. 1.3లో కూడా డెసిమల్ తర్వాత 1 నెంబర్ ఉంది. అంటే టోటల్గా ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒక నెంబర్, ఇక్కడ ఒక నెంబర్, టోటల్ 2 నెంబర్స్ ఉన్నాయి. ఈ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వచ్చినటువంటి ఆన్సర్ ఎంత, 156 వచ్చింది కదా. ఈ 156ను రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇగో 1 2 అంటే 2 డిజిట్స్ తర్వాత మనం పాయింట్ పెట్టాలి. ఆన్సర్ ఎంత వచ్చింది, 1.56 అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు, 3.28 ఇంటూ 9.3. మనం ఈ ప్రాబ్లం కూడా చేద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్ 3.28 ఇంటూ 9.3. తీసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ ఫస్ట్ మామూలుగా ఏం చేయాలన్నప్పుడు నార్మల్గా 328 ఇంటూ 93 చేసేయాలి సింపుల్గా. పాయింట్ లేదనుకుందాం. ఫస్ట్ 3తో చేస్తే 3 8 జా 24, 2 3 2 జా 6, 6 ప్లస్ 2 8, 3 3 జా 9. నెక్స్ట్ క్రాసు 9 8 జా 72, 2 7, 9 2 జా 18 ప్లస్ 7 25, 2 9 3 జా 27 ప్లస్ 2
29. 4 0 how much 6 15 0 ఇక్కడ ఎంత వచ్చింది 30,504 వచ్చింది. మరి ఇప్పుడు ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి, డెసిమల్ పెట్టాలి, డెసిమల్ పాయింట్ పెట్టాలి అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. డెసిమల్ పాయింట్ ఎప్పుడు పెట్టాలి పాయింట్ అనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ డిజిట్లో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఫస్ట్ నెంబర్లో 2 డిజిట్స్ ఉన్నాయి 1 2, సెకండ్ నెంబర్లో 1 ఉంది, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 1 డిజిట్ ఉంది, మొత్తం ఎంత 3 డిజిట్స్ ఉంది. కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్లో రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ లెఫ్ట్ సైడ్కి మూవ్ కావాలి. 1 2 3 ఇక్కడ పాయింట్ పెట్టాలి. నా ఆన్సర్ ఎంత అవుతుంది 30.504 అవుతుంది. ఆన్సర్ ఎంత అవుతుంది 30.504 అయితే కావడం అయితే జరుగుతుంది. చూడండి ఇక్కడ 30.504 అయితే ఆన్సర్ అయితే రావడం అయితే జరిగింది. ఇట్లా మనకు పాయింట్ తర్వాత డెసిమల్స్ అనేది ఎక్కడ పెట్టాలి, పాయింట్ అనేది ఎక్కడ పెట్టాలి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంకోటి 1 మోర్ ప్రాబ్లమ్ ఇస్ దేర్. 725.32 ఇంటూ 7.24 ఇచ్చాడు ఇక్కడ. సేమ్ మనం దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ పాయింట్ రిమూవ్ చేసుకుంటూ చేయాలి. పాయింట్ రిమూవ్ చేసుకుంటూ చేస్తే ఇక్కడ 725.32 ఇంటూ 724 అయితే మనం చేయాలి. ఫస్ట్ 4 2 జా 8, 4 3 జా 12, 1 4 5 జా 20 ప్లస్ 1 21, 4 2 జా 8, 8 ప్లస్ 2 10, 4 7 జా 28, 28 ప్లస్ 1 29. మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 4 2 జా 8, 4 3 జా 12, ఇక్కడ 2 ఇక్కడ 1, 4 5 జా 20 ప్లస్ 1 21, 1 ఇక్కడ 2 ఇక్కడ. నెక్స్ట్ 4 2 జా 8, 8 ప్లస్ 2 10, 0 ఇక్కడ 1 ఇక్కడ. నెక్స్ట్ 4 7 జా 28, 28 ప్లస్ 1 29. నెక్స్ట్ క్రాసు. నెక్స్ట్ 2 2 జా 4, 2 3 జా 6, 2 5 జా 10, 1 ఇక్కడ 0 ఇక్కడ. 2 2 జా 4 ప్లస్ 1 5. నెక్స్ట్ 2 7 జా 14, 2 7 జా 14. నెక్స్ట్ 7 7 2 జా 14, 4 ఇక్కడ. 7 3 జా 21, 21 ప్లస్ 1 22, ఇక్కడ 2 ఇక్కడ 2. నెక్స్ట్ 7 5 జా 35, 35 ప్లస్ 2 37, ఇక్కడ 3. 7 2 జా 14, 14 ప్లస్ 3 17, ఇక్కడ 7 ఇక్కడ 1. నెక్స్ట్ 7 7 జా 49, 49 ప్లస్ 1 50. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది ఇక్కడ నుంచి తీసుకోవాలి కదా మనం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనం. చూద్దాం ఇక్కడ 7 2 జా 14, 4 1, 7 3 జా 22 ప్లస్ 21 ప్లస్ 2 22, ఇక్కడ 2 ఇక్కడ 2. 7 5 జా 35, 35 ప్లస్ 2 37, ఇక్కడ 3. 7 2 జా 14, 14 ప్లస్ 3 17, 7 ఇక్కడ 1 ఇక్కడ. 7 7 జా 49 ప్లస్ 1 50. ఇప్పుడు ఇక్కడ 8, ఇది 6 11 3 7 ప్లస్ 5 12, 12 ప్లస్ 9 21, 7 ప్లస్ 2 9, 9 ప్లస్ 4 13, 13 ప్లస్ 2 15, ఇక్కడ 2 ఇక్కడ 5. మనం టోటల్ చేస్తే మనకి ఎంత వచ్చిందండి 52513168. ఎస్, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మన పాయింట్ ఎక్కడ పెట్టాలో చూద్దాం. ఫస్ట్ డిజిట్స్లో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఫస్ట్ నెంబర్లో పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. ఇగో 3 1 2 1, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 2 డిజిట్స్ ఆర్ దేర్. హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ 2 డిజిట్స్. నెక్స్ట్ సెకండ్ దాంట్లో కూడా 2 డిజిట్స్ ఉన్నాయి కదా. కాబట్టి 2 ప్లస్ 2 ఎంత మొత్తం 4 నెంబర్స్ తర్వాత మనం పాయింట్ పెట్టాలి. రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి, లెఫ్ట్ సైడ్ నుంచి కాదు, రైట్ సైడ్ నుంచి. 1 2 3 4 ఇక్కడ పాయింట్ పెట్టాలి. నా ఆన్సర్ ఈస్ 5251.3168. ఆన్సర్ ఈస్ 5251.3168 అని మనము చెప్పొచ్చు. నెక్స్ట్ చూద్దాం డివిజన్ ఆఫ్ డెసిమల్స్. ఇది ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి. డివిజన్ ఆఫ్ డెసిమల్స్. ఓకే, డివిజన్ ఆఫ్ డెసిమల్స్. చూడండి, డివైడ్ ద 2 నెంబర్స్ యాజ్ యూజువల్ వితౌట్ టేకింగ్ డెసిమల్స్ ఇంటూ కన్సిడరేషన్.
ఫస్ట్ మనం డెసిమల్స్ను డివైడ్ చేసేటప్పుడు ఆ పాయింట్ని కన్సిడర్ చేయకూడదు. డెసిమల్ పాయింట్ని మనం కన్సిడర్ అయితే చేయకుండా డివిజన్ చేయమంటున్నాడు. డివైడ్ ద టూ నెంబర్స్ యాజ్ యూజువల్ వెన్ వీ హ్యావ్ టు డూయింగ్ ద డివిజన్ ఆఫ్ డెసిమల్స్ without consideration of point we can do the divide first of all. Now put the decimal into the resultant number as many places of digits as there is in the difference of numbers of digits after the decimal point in two numbers to be divided. చూద్దాం, ఇక్కడ మనకు ఒక 3 కేసెస్ ఉన్నాయి. 3 కేసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ కేసులో మన మామూలుగా డివిడెండ్ పైన ఉంటుంది, మనకి కింద డివిజన్ ఉంటుంది కదండి. ఓకే, ఇప్పుడు డివిడెండ్ కనుక హోల్ నెంబర్ కావాలి. డివిడెండ్ ఏం కావాలి? హోల్ నెంబర్ అయ్యి ఉండి డివిజర్ కనుక డెసిమల్ అయితే అప్పుడు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ హోల్ నెంబర్ కావాలంటున్నా. ఏది? డివిడెండ్ హోల్ నెంబర్ కావాలనుకుంటే నేను 16 అనే ఒక హోల్ నెంబర్ని తీసుకున్నా. డివిజర్ ఎంత తీసుకున్నా అంటే 0.2 తీసుకున్నా. డివిజర్ ఎంత తీసుకున్నా? 0.2 అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు నేను నార్మల్గా ఏం చేయాలి? 16ని 2తోని డివిజన్ చేయాలి. పాయింట్ వదిలేసేయండి, పాయింట్ కోసేపటిదాకా లేదనుకుందాం. 2 8 × 16 మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 8 అనేది కోషంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది 8 వచ్చింది. రైట్. ఇప్పుడు ఆన్సర్ 8 వచ్చింది కదా, మరి 8 వచ్చిన తర్వాత ఓన్లీ 8 అయినా ఇంకేమన్నా ఉంటుందా అని అంటే ఖచ్చితంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డినామినేటర్లో లేదా డివిజర్ ప్లేస్లో కనుక డెసిమల్ నెంబర్ ఉండి న్యూమరేటర్లో లేదా డివిడెండ్ ప్లేస్లో హోల్ నెంబర్ కనుక ఉండుంటే అటువంటప్పుడు మనము పాయింట్ను కొద్దిసేపు వరకు నెగ్లెక్ట్ చేసి డివిజన్ చేయాలి. డివిజన్లో ఖచ్చితంగా రిమైండర్ 0 రావాలి. గుర్తుపెట్టుకోండి, కండిషన్ రిమైండర్ 0 రావాలి. రిమైండర్ 0 వచ్చిన తర్వాత మనకు ఏమొస్తుందండి? కోషంట్ అనేది వస్తుంది. ఈ కోషంట్ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా వినండి, డినామినేటర్లో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? డినామినేటర్లో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్ ఉంది. ఈ 1 డిజిట్ ఉంది కాబట్టి ఈ వచ్చిన కోషంట్ పక్కకు ఒక 0 పెట్టాలి. ఒకవేళ 2 డిజిట్లు ఉంటే 2 జీరోలు పెట్టాలి. ఓకేనా? ఎస్, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టే ఏమొచ్చింది మరి? 16/0.2 అంటే 80 వచ్చింది. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అని అంటే డినామినేటర్లో కనుక మనకు డెసిమల్ నెంబర్ ఉండి న్యూమరేటర్లో కనుక మనకు డెసిమల్ నెంబర్ లేకుండా హోల్ నెంబర్ కనుక ఉంటే నార్మల్గా పాయింట్ తీసేసి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా పాయింట్ తీసేసి మనము డివిజన్ అయితే చేయాలి. చేసిన తర్వాత వచ్చినటువంటి ఆన్సర్ని చాలా గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా. డినామినేటర్లో కనుక పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంటే వచ్చినటువంటి ఆన్సర్ని 10తో మల్టిప్లై చేయాలి. డినామినేటర్లో పాయింట్ తర్వాత 2 డిజిట్లు ఉంటే వచ్చిన నెంబర్ని మనకు 100తో మల్టిప్లై చేయాలి. అట్లా చేసుకుంటూ పోతే మనకు ఆన్సర్ అనేది రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కేస్ నెంబర్ 2 కనుక అబ్జర్వ్ చేసినట్టయితే డివిజర్లో డివిడెండ్ కనుక అంటే న్యూమరేటర్ కనుక మనకి ఇంతకుముందు కేసులో ఏం చెప్పినాము మనము? న్యూమరేటర్ అనేది ఒక హోల్ నెంబర్ అన్నాం. ఇక్కడ డివిడెండ్ లేదా న్యూమరేటరే డెసిమల్ అందాం. డెసిమల్ అయితే డివిజర్ కనుక హోల్ నెంబర్ అయితే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ డివిడెండ్ ఏం కావాలి? డెసిమల్ కావాలి. నేను 0.32 అని ఒక డెసిమల్ తీసుకున్నా. డివిజర్ ఏం కావాలి? హోల్ నెంబర్ అంటున్నా. హోల్ నెంబర్ అంటే నేను ఒక 4 అనే హోల్ నెంబర్ని తీసుకున్నా. మామూలుగా దీన్ని ఏం చేయాలన్నప్పుడు పాయింట్ వదిలేసేసి 32/4 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 8 వస్తుంది. మనకు ఆన్సర్ ఏమొచ్చింది? 8 వచ్చింది. అవునా? రైట్, 8 వచ్చింది. మరి 8 అయినా ఇంకేమైనా చేయాలంటే చూడండి, ఇక్కడ న్యూమరేటర్లో కనుక మనకి డెసిమల్ ఉన్నప్పుడు డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? మనకి ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనకు పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ రావాలి? 2 డిజిట్స్ రావాలి. కానీ ఇక్కడ పాయింట్ తర్వాత ఒకటే ఇక్కడ పాయింట్ పెడితే ఒకటే డిజిట్ ఉంది కాబట్టి ఇంకో డిజిట్ మనం ఏం చేయాలి? 0 రాయాలి. ఇంకో డిజిట్ని ఏం రాయాలి? 0 రాయాలి.
అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 0.08 అనేది అవుతుంది. 0.08 అనేది ఆన్సర్ అయితే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ ఏముంది, డివిడెండ్ ప్లేస్లో 0.625 తీసుకున్నా. ఇక్కడ డివిడెండ్ ప్లేస్లో 0.625 అంటే అది ఏంది, అది డెసిమల్ నెంబర్ తీసుకున్నా. నెక్స్ట్ డివిజర్ ప్లేస్లో 25 అనేది ఒక హోల్ నెంబర్ తీసుకున్నా. మామూలుగా దీన్ని చేయాలంటే ఎట్లా చేయాలి చూడండి, 625/25 చేయాలి. 625/25 చేస్తే 25, 625, 25 2 జా 50, రిమైన్స్ 12, 5, 25 5 జా 125 వచ్చింది. అంటే ఇక్కడ ఆన్సర్ అయితే వచ్చి మనకు 25 కోషెంట్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ 25 అని రాసిన ప్రస్తుతానికి అయితే. మరి పాయింట్ ఎక్కడ పెట్టాలనేది మనకు క్వశ్చన్ మార్క్ కదా. మరి పాయింట్ ఎక్కడ పెట్టాలి చూడండి, న్యూమరేటర్లో అబ్జర్వ్ చేసినట్టయితే డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, మనకు డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉండాలి, 3 డిజిట్స్ ఉండాలి. కాబట్టి ఏం చేయాలి, నేను ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఎన్ని డిజిట్స్ అయితే 2 డిజిట్స్ అవుతాయి. కాబట్టి నేను ఏం చేయాలి, 3 డిజిట్స్ కావడానికి 0ని వాడుకోవాలి. కాబట్టి ఇక్కడ 0 పెట్టేసి 0 కన్నా ముందు పాయింట్ పెట్టాలి. 0.025 అంటే ఏం, 0.025 అని అర్థం, 0.025 అని అర్థం. ఇక్కడ చూడండి కేస్ నెంబర్ 1లో కేస్ నెంబర్ 2లో చాలా జాగ్రత్తగా వినండి ఒకసారి, రిపీటెడ్గా వింటే మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ థర్డ్ కేసులో డివిడెండ్ బై డివిజర్ అనేది రెండు కూడా డెసిమలే అనుకుంటున్నా, రెండు కూడా డెసిమలే. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటా, ఒకటి 0.625 తీసుకుందాం, ఇంతకుముందు ప్రాబ్లమే. నెక్స్ట్ 0.25 తీసుకుందాం, ఇక్కడ 0.25. చూడండి ఇక్కడ డినామినేటర్లో డెసిమల్ నెంబరే ఉంది, న్యూమరేటర్లో కూడా డెసిమల్ నెంబరే ఉంది. మరి ఇటువంటి అప్పుడు ఏం చేయాలి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అయితే 625/25 చేద్దాం, పాయింట్ లేకుండా అనుకుని. ఆన్సర్ ఎంత వచ్చింది, 25 వచ్చింది ఇంతకుముందు కదా. 25 రాసుకుందాం, 25 అయితే రాసుకుందాం. మరి ఇటువంటిప్పుడు ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా వినండి. న్యూమరేటర్లో ఎన్ని డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి కదా, 6 2 5. న్యూమరేటర్లో 3 డిజిట్స్ ఉన్నాయి. డినామినేటర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2, 2 డిజిట్స్ ఉన్నాయి, 2 1 5 1, 2 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, 3 డిజిట్స్ నుంచి 2 డిజిట్స్ తీసేయాలి. తీసేస్తే ఎంత వచ్చింది, 1 అయితే వచ్చింది. కాబట్టి 1 నెంబర్ తర్వాత మనం పాయింట్ పెట్టాలి, రైట్ సైడ్ నుంచి కన్సిడరేషన్. ఆన్సర్ ఎంత, 2.5, 2 వచ్చి 25 అనుకున్నాం కదా. 25లో రైట్ సైడ్ నుంచి 1 నెంబర్ తర్వాత అంటే 2.5 అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత, 2.5 అనేది చెప్పొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం మీకు అర్థమయ్యేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం తీసుకుంటున్నా అంటే 0.526 తీసుకుంటున్నా, లేదంటే 0 ఎందుకు లేండి కానీ 2.526 తీసుకుందాం. 2.526 తీసుకుందాం. ఇక్కడ 0.6 తీసుకుందాం. పైనేమో 2.526, కిందనేమో 0.6 తీసుకుందాం. ఈ ప్రాబ్లం చేద్దాం మనం ఒకసారి, చేస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. టూ 526ని 6తో చేద్దాం. 6 4 జా 24, 1 రిమైన్స్ 2, 6 2 జా 12, 0, ఇక్కడ 6 వస్తుంది, 6 1 జా 6. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, ఇక్కడ కోషెంట్ 421 వచ్చింది. ఆన్సర్ ఎంత వచ్చింది, 421 రాసుకుందాం. మరి 421 రాసుకున్న తర్వాత ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఇప్పుడు చెక్ చేసుకుంటే ఎన్ని డిజిట్స్ తర్వాత మనము పాయింట్ పెట్టుకోవాలి అనేది ఇంపార్టెంట్ కదా. రైట్, ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, న్యూమరేటర్లో 3 డిజిట్స్ ఉన్నాయి కదా. న్యూమరేటర్లో ఎన్ని ఉన్నాయి, 1 2 3 డిజిట్స్ ఉన్నాయి. డినామినేటర్లో ఎన్ని ఉన్నాయి, కేవలం డిజిట్స్ కాదు, డిజిట్ తర్వాత పాయింట్ తర్వాత డిజిట్స్. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి. కింద పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 డిజిట్ ఉంది. కాబట్టి 3 - 1 చేయాలి. 3 - 1 చేయాలి. 3 - 1 చేస్తే మనకు ఆన్సర్ ఎంత 2 వస్తుంది. కాబట్టి 421లో రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 4.21 అవుతుంది. 4.21 అయితే ఆన్సర్ అయితే అవుతుంది. ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఉంది, మనం దాన్ని కూడా చూద్దాం. ఇక్కడ 1.69 ఉంది. 1.69ని డివైడ్ బై 1.3తో చేయమంటున్నాడు. నార్మల్గానైతే చేద్దాం. 169 డివైడ్ బై 13 చేస్తే 169ను 13తో చేయాలి. ఇక్కడ
13 1 జా 13, 3 ఇక్కడ 9 వస్తుంది, 13 3 జా 39. అంటే మన కోషంట్ ఎంత వచ్చింది? 13 అయితే వచ్చింది. ఆన్సర్ ఎంత? 169/13 ఇది ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 13 వచ్చింది కదా. కానీ మనకి ఏం రాయాలి? 1.69/1.3 అంటే చూడండి ఇక్కడ పైన ఎన్ని ఉన్నాయి డిజిట్స్, తర్వాత పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. కింద పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 ఉంది. 2 - 1 చేస్తే ఎంత? 1. కాబట్టి పాయింట్ ఎప్పుడు పెట్టాలి? 1.3 అనేది ఆన్సర్ అవుతుంది. 1.3 అనేది ఆన్సర్ అయితే కావడం అయితే జరుగుతుంది. దీనికి ఇంకో మెథడ్ కూడా, ఆల్టర్నేట్ మెథడ్ కూడా ఉంటుంది. అది మనం రెగ్యులర్గా చేస్తాం. ఇప్పుడు దాన్ని కూడా చెప్తే ఒకసారి. ఇది రెగ్యులర్గా చేసేదానికంటే భిన్నంగా చెప్పిన ఇప్పటిదాకా. ఇప్పుడు రెగ్యులర్గా చేస్తాం. రెగ్యులర్గా చేసేటువంటి మెథడ్లో చూద్దాం, అది కూడా చూద్దాం. ఓకే రైట్, చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే నేను 1.69/1.13 రాస్తున్నా. ఇది ఇచ్చినటువంటి ప్రాబ్లం, అంతే కదా. రైట్, దాన్ని ఇది ఈక్వల్ టు మనం ఏం చేయాలంటే చూడండి ఇక్కడ 169 ఉంది కదా. 1.69ని నేను 169గా రాసుకుంటున్నా. 169/100గా రాసుకోవచ్చు. దేన్ని? మనకి ఇచ్చినటువంటి నెంబర్ని. ఎందుకంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి మనం పాయింట్ తీసేసి 169/1 తర్వాత 2 జీరోలు పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి పెద్ద డివైడ్ బై, మళ్ళీ డివైడ్ బై ఏముంది? 1.3 ఉంది కదా. 1.3ని కూడా నేను ఏం చేస్తున్నా? 13 అని రాస్తున్నా. ఓన్లీ 13, ఎందుకంటే పాయింట్ తీసేస్తున్నా. పాయింట్ తీసేయాలంటే ఏం చేయాలి? పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఒకటే డిజిట్ ఉంది. కాబట్టి 13/10 రాస్తున్నా. 13/10 రాస్తున్నా. అంటే దీని మీనింగ్ ఏమని అర్థం మనకి? 169/100 డివైడెడ్ బై 13/10 అని అర్థం. ఓకేనా. మనం ఆల్రెడీ డివైడ్ చేసేటప్పుడు ఏం చేసినాము? 169/100 అట్లే రాసినాము. ఈ డివైడ్ కాస్త ఇంటూ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ అయితే, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. అప్పుడు 10/13 అవుతుంది. 10/13 అయితే అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? 169/13 ఒక దగ్గర, ఈ 13 ఇక్కడ రాసుకుంటున్నా, ఈ 100ని ఆడ తీసుకొస్తున్నా. 10/100 రాస్తున్నా. 10/100 అయితే రాస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలి మనము? 169/13 చేయాలి. చేస్తే ఎంత వచ్చింది? ఇంతకుముందే మనకు 13 వచ్చింది కదా. ఈ 10/100 చేస్తే ఎంత వస్తుంది? 0.1 వస్తుంది. ఇప్పుడు వచ్చినటువంటి ఆన్సర్ని మనం 0.1ని మనం దేంతో మల్టిప్లై చేయాలి? 13తో మల్టిప్లై చేస్తే మనకు 1.3 అనేది ఆన్సర్ అయితే రావడం అయితే జరుగుతుంది. లేదా 169 ఇక్కడ ఇట్లా కూడా చేయొచ్చు. ఈ తర్వాత ఇట్లా చేయొచ్చు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ 13 ఉంది కదండి, సారీ, ఇక్కడ 169/13 ఉంది కదా. 10 1 జా 10 10 జా. ఓకేనా. నా 169/13 × 10 ఎంత? 130. 13 × 10 ఎంత? 130. సేమ్ మళ్ళీ ఆన్సర్ ఎంత వస్తుంది? ఇప్పటిలాగానే వస్తుంది. 1.3 అనేది రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. రైట్, ఓకే. మనము నెక్స్ట్ వీడియోలో ఇంకా నెక్స్ట్ వెళ్దాం 1 by 1. మీరు మన వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.